హే గైస్, వెల్కమ్ టు కోపురి సిస్టర్స్. నేను మీ సుహాని. ఈరోజు నేను మీతో పాటు INSTA360 oneX కెమెరా గురించి చెప్పబోతున్నాను. మేము ఇది ఒక 2 months బ్యాక్ కొన్నాము అండ్ దీంతో షూట్ చేసిన వీడియోస్, ఫొటోస్ అనేవి నాకు చాలా నచ్చాయి. సో మీతో షేర్ చేయాలని డిసైడ్ అయ్యాను. అండ్ ఇది వీడియో వచ్చి 5.7K రిజల్యూషన్లో షూట్ చేస్తుంది. అండ్ వీడియో కానీ ఫోటో కానీ ఏదైనా మనం మూవ్ చేసేటప్పుడు ఫ్లో స్టేట్ స్టెబిలైజేషన్ అంటే ఎలా మూవ్ చేసినా స్టేబుల్ వీడియో అనేది మనకి అవుట్పుట్ వస్తుంది. అండ్ ఫొటోస్ అనేవి 18 మెగాపిక్సెల్లో షూట్ చేస్తుంది. అండ్ ఈ కెమెరాకి వచ్చేసరికి 2 sides 2 lenses అనేవి వస్తుంది. ఒక్కొక్క లెన్స్ 200 degrees షూట్ చేస్తుంది. అండ్ ఈ కెమెరా 2 కెమెరాస్ 18 మెగాపిక్సెల్ ఒక్కొక్కటి. సో మనకి నీట్గా 5.7K రిజల్యూషన్ వరకు వీడియో వస్తుంది. 3K అనమాట ఒక్కొక్క కెమెరా రిజల్యూషన్ షూటింగ్. అండ్ ఇటుపక్క వచ్చేసరికి మనకి దీని ఫీచర్స్ అనేవి ఇచ్చాడు బాక్స్ మీద. 5.7K వీడియో అండ్ 18 మెగాపిక్సెల్ ఫోటో షూట్ చేస్తుంది. అండ్ ఫ్లో స్టేట్ స్టెబిలైజేషన్, మనం వీడియో కానీ ఫోటో కానీ తీసేటప్పుడు కాస్త మూవ్ అయినా లేకపోతే మూవ్ చేసినా మనకి స్టేబుల్ వీడియో అనేది షేక్ అనేది రాకుండా వస్తుంది. 360 degree క్యాప్చర్ చేస్తుంది. ఈ కెమెరా ఇక్కడ పెడితే దీని చుట్టూ ఉన్నదంతా మనకి క్యాప్చర్ చేస్తుంది, పైన కింద ఆల్ సైడ్స్. అండ్ సినిమాటిక్ స్లో మోషన్ వీడియోస్ దీంతో చాలా బాగా తీయచ్చు. అండ్ ఇన్విజిబుల్ సెల్ఫీ స్టిక్, మనకి బుల్లెట్ టైం బండిల్ అని ఉంటుంది, అందులో వచ్చే సెల్ఫీ స్టిక్ అనేది మనం దీనికి ఫిక్స్ చేసినప్పుడు ఇన్విజిబుల్గా ఉంటుంది వీడియో అవుట్కమ్లో. దాని గురించి మీకు తర్వాత ఇంకొంచెం డీటెయిల్గా చెప్తాను. అండ్ బుల్లెట్ టైం షూటింగ్ అనమాట, చాలా బాగుంటుంది షూటింగ్. మీకు కొన్ని క్లిప్స్ కూడా చూపిస్తాం తర్వాత. అండ్ ఫ్రీ క్యాప్చర్ ఎడిటింగ్, మనకి ఫ్రీగా ఆల్ సైడ్స్ ఎలాగుంటుందో క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఎడిటింగ్ అవుట్కమ్ ఆటోమేటిక్గా అదే చేస్తుంది. అండ్ వైఫై ప్రివ్యూ అండ్ ట్రాన్స్ఫర్, మనం ఇందులో షూట్ చేసినవి ఇందులో ఒక హాట్స్పాట్ ఉంటుంది. ఆ హాట్స్పాట్ మనం మన ఫోన్కి కనెక్ట్ చేసుకుంటే వైఫై ద్వారా ఇందులో రికార్డ్ చేసినవన్నీ మన ఫోన్లో మనం చూసుకోవచ్చు. కొన్ని ఎడిటింగ్స్ కావాలంటే చేసుకోవచ్చు. ఈ కెమెరాలో బ్యాటరీ వచ్చేసరికి మనం ఇక్కడ ఇక్కడే పెట్టుకోవాలి. అండ్ మెమరీ కార్డ్ కింద ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక USB పోర్ట్ ఇచ్చాడు, ఐదర్ టు ఛార్జ్ లేకపోతే మనము ఇందులో ఉన్న వీడియోస్ మెమరీ కార్డ్లో స్టోర్ అయినవి మ్యాక్బుక్ ఆర్ ల్యాప్టాప్లోకి పెట్టుకోవడానికి. అండ్ మనం ఇప్పుడు ఈ బాక్స్ ఓపెన్ చేసి చూద్దాము ఇందులో ఏమేమి వచ్చాయో. ఇక్కడ కెమెరా వస్తుంది. అండ్ దెన్ కింద మనకి ఒక కనెక్ట్ టు యువర్ కంప్యూటర్ అనే కేబుల్ అనేది ఇచ్చాడు. మేము ఇది ఆల్రెడీ ఓపెన్ చేసి వాడాం, వీడియో కోసం అన్నీ మళ్ళీ పెట్టాము. ఇది మనం ఇక్కడ వచ్చే హోల్కి కనెక్ట్ చేసుకొని మనము మన ల్యాప్టాప్కి వీడియోస్ అన్నీ షేర్ చేయొచ్చు. అండ్ దెన్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇది బ్యాటరీ వచ్చింది ఇందులో. బుల్లెట్ టైం కేబుల్ అనేది ఇచ్చాడు. మనం ఈ బుల్లెట్ టైం కేబుల్ ఈ కెమెరాకి ఫిక్స్ చేసుకొని ఫుల్గా రౌండ్స్లా తిప్పితే మనకి మంచి వీడియో అవుట్పుట్ వస్తుంది. అండ్ దెన్ మనకి ఒక ప్రొటెక్టివ్ పౌచ్ అండ్ సమ్ డాక్యుమెంట్స్ అని చెప్పాడు, చూద్దాం. అండ్ ఈ పౌచ్ మనం బయట క్యారీ చేసేటప్పుడు లెన్స్ మీద స్క్రాచెస్ పడకుండా ఉండాలంటే ఇందులో పెట్టుకొని క్యారీ చేయొచ్చు. అండ్ Insta360 అండ్ సమ్ స్టిక్కర్స్ అండ్ వారంటీ కార్డ్ అండ్ సేఫ్టీ గైడ్ లైన్స్ ఇచ్చాడు మన. అండ్ దీంతోపాటు మేము ఒక బుల్లెట్ టైం బండిల్ తీసుకున్నాము. ఇది వచ్చి మనకి స్మూత్ అండ్ స్టేబుల్ వీడియోస్ ఇస్తుంది. మనం షేక్ చేసేటప్పుడు స్టేబుల్గా వస్తాయి వీడియోస్. అండ్ ఇన్విజిబుల్ సెల్ఫీ స్టిక్, ఏదైతే నేను మీకు ముందు చెప్పానో దీంతో మనకు ఒక సెల్ఫీ స్టిక్ వస్తుంది. మనం ఎప్పుడైతే దీన్ని కెమెరాతో కనెక్ట్ చేసి వీడియోస్ ఆర్ ఫొటోస్ షూట్ చేశాక అవుట్పుట్ స్టిచ్చింగ్లో మనకి ఆ సెల్ఫీ స్టిక్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో అదొక బెస్ట్ అడ్వాంటేజ్. అండ్ ఫోల్డ్ అవుట్ ట్రైపాడ్, ఈ ట్రైపాడ్ వచ్చేసరికి మనం ఇలా ఫోల్డ్ చేసుకొని ఈజీగా క్యారీ చేయొచ్చు, చిన్న బ్యాగ్స్లో క్యారీ చేసేయచ్చు మనం. ఓకే, మనం ఇప్పుడు ఈ సెల్ఫీ స్టిక్ని చూద్దాము. ఇది ఇక్కడ ట్రైపాడ్ వచ్చింది అండ్ ఇది సెల్ఫీ స్టిక్ పెద్దదే వచ్చింది. మనం వీడియో షూటింగ్స్కి 1 meter వరకు వస్తుంది సెల్ఫీ స్టిక్ అనేది. వీడియోస్ ఆర్ ఫొటోస్కి చాలా బాగుంటుంది ఇది. అండ్ దెన్ మనకి మేము దీంతోపాటు ఒక డ్యూయల్ బ్యాటరీ ఛార్జింగ్ డాక్ అనేది కొనుక్కున్నాము. అండ్ ఎక్స్టర్నల్ బ్యాటరీ తీసుకున్నాము, ఎందుకంటే మనకి కెమెరాతో పాటు వచ్చే బ్యాటరీ 1050 mAh ఓన్లీ ఫుల్ ఛార్జ్లో ఉండేటప్పుడు 60 minutes షూటింగే అవుతుంది. సో ఇంకొక ఎక్స్టర్నల్ బ్యాటరీ తీసుకున్న అవుట్డోర్ షూటింగ్స్ కోసం. అండ్ ఈ డాక్ వచ్చేసరికి ఒకేసారి 2 కెమెరాస్ 2 బ్యాటరీస్ పెట్టుకొని ఛార్జ్ చేసుకోవడానికి. అండ్ దీంతోపాటు మనకు ఒక వారంటీ కార్డ్ అండ్
కేబుల్స్ ఇచ్చాడు, ఛార్జింగ్ అడాప్టర్. ఇది 18 వాట్స్ అవుట్పుట్ ఛార్జింగ్ ఇస్తుంది, ఫాస్ట్గా ఛార్జ్ అవుతాయి మన బ్యాటరీస్. అండ్ దెన్ బ్యాటరీకి వస్తే ఇది 1050 mAh. అండ్ మేము దీంతోపాటు ఒక డైవ్ కేస్ తీసుకున్నాం, ఎందుకంటే మనకి ఈ కెమెరా వచ్చేసరికి వాటర్ ప్రూఫ్ కాదు, అదొక డిసడ్వాంటేజ్. ఎప్పుడైనా రెయిన్ పడినప్పుడు కానీ లేకపోతే బీచ్ వాటర్ రివర్స్ దగ్గర షూటింగ్ చేసుకోవాలనుకునేటప్పుడు. అండ్ ఇందులో మనకి ఈ డైవ్ కేస్ ఒక పౌచ్ వస్తుంది ఈ డైవ్ కేస్ క్యారీ చేయడానికి. అండ్ ఒక ప్లాస్టిక్ కాస్త మెటల్ కైండ్ ప్లాస్టిక్తో వస్తుంది, ట్రాన్స్పరెంట్ ఇది. అండ్ ఇది మనకి సీమ్లెస్ అండర్ వాటర్ స్టిచ్చింగ్ ఉంటుంది. దీంతో ఎప్పుడైతే మనం షూట్ చేస్తామో ఈ 2 ఓవెల్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో అవి స్టిచ్చింగ్లో పోతాయి. ఇక్కడ కెమెరా ఆపరేట్ చేయడానికి ఇలాగా 2 బటన్స్ ఇచ్చాడు, ఏవైతే మన కెమెరా. అండ్ మేము దీంతో పాటు ఒక ఎక్స్టెండెడ్ సెల్ఫీ స్టిక్ తీసుకున్నాము. ఇది 300 సెంటీమీటర్స్. లైక్ డ్రోన్ షాట్స్, 360 డిగ్రీ డ్రోన్ షాట్స్ తీయాలన్నా, ఓవర్ హెడ్ షాట్స్ తీయాలన్నా అప్రాక్సిమేట్లీ 10 feet ఉంటుంది ఇది హైట్లో. అండ్ ఈ ఎక్స్టర్నల్ సెల్ఫీ స్టిక్ అండ్ ఈ ట్రైపాడ్ ఇంకా సెల్ఫీ స్టిక్ పెట్టి కొన్ని షూట్స్ క్లిప్ చేసాము. అండ్ బుల్లెట్ టైమ్తో షూట్స్ కొన్ని క్లిప్ చేసాము. ఇవన్నీ చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ hit that bell icon to get any updates.